వివిధ ప్రాంతాల నుంచి డబుల్ బెడ్రూమ్ లో నివసిస్తున్నటువంటి మిత్రులు, సోదరులు, సోదరమణులు ఇక్కడ వచ్చారు. అందరికీ ముందుగా నమస్కారం. సిఐటియు తెలంగాణ రాష్ట్ర కమిటీ నుంచి ఈ పోరాటానికి సంపూర్ణమైనటువంటి మద్దతును తెలియజేస్తా ఉన్నాను. మల్కాజిగిరి జిల్లాలో ఉన్నటువంటి 16 డబుల్ బెడ్రూమ్ ఇళ్ల సమూహాల్లో ఉన్నటువంటి షాపులని వేలం వేసేటువంటి పద్ధతిని మానుకోవాలని చెప్పి ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి ఈ పద్ధతిని కొనసాగించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని ముందుగా డిమాండ్ చేస్తా ఉన్నాను. రాష్ట్ర ప్రభుత్వం ఈ షాపుల వేలానికి తీసుకున్నటువంటి చర్య చాలా దుర్మార్గమైనటువంటి చర్య. ఇది రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాల్లో బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఆ బడ్జెట్ 3,24,000 పైగా బడ్జెట్ ప్రవేశపెట్టుకొని రేపో మాపో ఆ బడ్జెట్ ని ఆమోదించుకోవడానికి సిద్ధంగా ఉంది. నేను అడిగేది ఏంటంటే, పేదల ప్రభుత్వం అని చెప్తున్నారు, అట్టడుగు వర్గాల అభ్యున్నతే మా ధ్యేయమని చెప్తున్నారు. పేదల ప్రభుత్వం అయితే, అట్టడుగు వర్గాల యొక్క అభ్యున్నతే మీ ధ్యేయమైతే, డబుల్ బెడ్రూమ్ లో నివసించేటువంటి వాళ్ళకంటే పేదలు ఈ రాష్ట్రంలో ఇంకెవరైనా ఉన్నారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. మీరే అనేక సర్వేలు చేసి, అనేక నిర్ధారాలు చేసి, అత్యధిక పేదలు, ఇల్లు లేనటువంటి వాళ్ళు, శ్రమ చేసేటువంటి శ్రమజీవులు, కష్టజీవులు, సొంతంగా ఇల్లు కట్టుకునేటువంటి స్తోమత లేదు కాబట్టి అన్ని అర్హతలు ఉన్నటువంటి వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ వీళ్ళు కేటాయించారు. ఇలాంటి డబుల్ బెడ్రూమ్ కేటాయించినటువంటి వీళ్ళకి అక్కడ ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత మీకు ఉందా లేదా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. ఇప్పుడే చాలా మంది మాట్లాడారు. రోజు నిజంగా ఇబ్బందులు పడేటువంటి ఆ డబుల్ బెడ్రూమ్ లో ఉన్నటువంటి మిత్రులు మాట్లాడారు. సరైనటువంటి కరెంట్ ఉండదు, సరైనటువంటి రోడ్డు ఉండదు, సరైనటువంటి పారిశుద్ధ్యం ఉండదు, సరైనటువంటి మంచినీరు ఉండదు. ఎప్పుడో పెట్టేటువంటి పరికరాలన్నీ కూడా చెత్తబడి చిలువబడి పనిచేయనటువంటి స్థితిలో ఉంది. వాటి కోసం నువ్వు ఇప్పుడు ప్రవేశపెట్టినటువంటి డబుల్ బడ్జెట్ లో డబుల్ బెడ్రూములు, ముఖ్యంగా హైదరాబాద్ పరిసరాల్లో ఉన్నటువంటి డబుల్ బెడ్రూముల యొక్క పరిసరాల్లో మౌలిక సదుపాయాలకి నువ్వు అత్యధిక బడ్జెట్ కేటాయించి పేదల కోసం నువ్వు ఆ బడ్జెట్ ని ఈరోజు కేటాయించి ఖర్చు చేయాల్సినటువంటి ఈ స్థితిలో, ఈ సందర్భంలో పేదల కోసం నయా పైసా కేటాయించకుండా ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి ఆ సముదాయంలో ఉన్నటువంటి దుకాణాలని వేలం వేయాలి, అమ్మాలని చెప్పి ఈరోజు నువ్వు చెప్పడం అంటే దీని వెనుక చాలా కుట్ర దాగి ఉంది. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి భూముల్ని, వందల వేల ఎకరాల భూముల్ని ఇప్పటికే మింగేశారు, ఇప్పటికే కబ్జాలు చేశారు. కబ్జాలు చేయడమే కాదు, కొన్ని పెద్ద పెద్ద పరిశ్రమలకి, కార్పొరేట్ సంస్థలకు, పారిశ్రామిక అధిపతులకు రూపాయికి 2 రూపాయలకి గజం చొప్పున భూమిని కట్టబెట్టి అమ్మేసి అందులో నుంచి కమిషన్ తీసుకొని ఆ కమిషన్ ద్వారా ఈరోజు కోట్ల రూపాయలు సంపాదనకి మరిగారు. భూముల్ని అమ్మడం మీద ఆ భూముల యొక్క రుచి మరిగినటువంటి ప్రభుత్వం ఈరోజు రాష్ట్రంలో పరిపాలన చేస్తా ఉంది. అక్కడ హైదరాబాద్ చుట్టూలో ఉన్నటువంటి భూముల సంగతి చూశారు. ఎక్కడైనా పార్కులు ఉంటే పార్కుల్ని కబ్జాలు చేశారు, వేలం చేశారు, అమ్మేశారు. ఇప్పుడు కన్ను డబుల్ బెడ్రూమ్ మీద పడ్డది, డబుల్ బెడ్రూమ్ జాగాల మీద పడ్డది. డబుల్ బెడ్రూమ్ ఉన్నటువంటి ఈ షాపింగ్ సముదాయాల మీద పడ్డది. కాబట్టి ముందు వర్షం వస్తా ఉంటే వర్షం నుంచి తప్పుకోవడం కోసం ముందు బదిలాడుతూ ఉంటది. చాలా వర్షం వస్తుంది, ఆ వర్షాన్ని తట్టుకోవాలి, నాకు చలి పెడుతుంది, నువ్వు మొత్తం నాకు నీ గుడారంలో మొత్తం జాగైపోయినా కానీ నా తల దాచుకోవడానికి కొద్దిగా స్థలం ఏంటని చెప్పి గుడారం యజమాని అడిగి ముందు తలని చూస్తుంది. ఆ తల చూసిన తర్వాత ఆ యొక్క ఆ యజమాని తన్ని మొత్తం గుడారాన్ని ఆక్రమించుకున్నటువంటి కథ మనం చూశాం. ఈ ప్రభుత్వం కూడా ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ మీద కన్ను పడ్డది, డబుల్ బెడ్రూమ్ జాగ్రత్త మీద కన్ను పడ్డది. ఆ డబుల్ బెడ్రూమ్లని ఆక్రమించుకోవాలి, ఆ డబుల్ బెడ్రూమ్లని నువ్వు అమ్మకాన్ని పెట్టాలి, పేదల్ని ఆ భూముల నుంచి, ఆ ఇళ్ల నుంచి
ఎల్లగొట్టాలనేటువంటి దురాశ ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉంది. కాబట్టి డైరెక్ట్ గా ఆ భూముల్ని తీసుకోవాలన్నా, ఆ ఇళ్ళని ఖాళీ చేయించాలన్నా, ఆ ఇళ్ళని ఇంకొకరికి అమ్మకానికి పెట్టాలన్నా ప్రతిఘటన వస్తుంది. కాబట్టి ముందు ఈ రోజు ప్రారంభం షాపుల ద్వారా వచ్చింది. మనం ఈ కాలంలో చూసాం, ఖమ్మంలో మన వెలుగుమట్లటువంటి ఒక గ్రామంలో అక్కడే పెద్ద పెద్ద ఇల్లు నిర్మించుకొని, అక్కడే పెద్ద పెద్ద పక్క గృహాలు నిర్మించుకొని చాలా సంవత్సరాల కంటే అక్కడ జీవిస్తున్నటువంటి ఆ కాపాల భూమి మీద ఈ ప్రభుత్వానికి కన్నుబడ్డది. ఆ ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ఇప్పుడు ఏదైతే పొంగులేటి సుధాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈరోజు అసెంబ్లీలో మాట్లాడారు. ఏం మాట్లాడారంటే, మరి ఇక్కడ ఆందోళన చేస్తామంటే కొంతమంది శాసనసభ్యులు ఈ ఆందోళన చేస్తున్నారు. పేదలు ఇప్పుడు రోడ్డు మీదకి ఎక్కారు. డబుల్ బెడ్రూమ్ లో ఉన్నటువంటి సముదాయాల్లో ఉన్నటువంటి వాటికి టెండర్లు వేయద్దు, ఇప్పుడున్నటువంటి పద్ధతులనే నడిపించాలని చెప్తే ఈరోజు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి సుధాకర్ రెడ్డి గారు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతున్నాడు. అమ్మమ్మ ఇప్పుడున్నటువంటి పద్ధతి బాగలేదు, దానివల్ల అన్యాయం జరుగుతుంది, నిధులు దుర్వినియోగం అయిపోతున్నాయి, వాళ్ళు దాన్ని కబ్జా చేస్తారు. అట్లా కాకుండా ఈరోజు వేలం వేస్తే లీజుకి ఇస్తే దీని ద్వారా ఆదాయం వస్తుంది, ఆదాయాన్ని బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తాం, బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తే ఆ చేసేటువంటి వాటితో మెయింటైన్ చేస్తాం, ఇది మంచి పద్ధతి అని చెప్పి చెప్తున్నారు. నేను అడుగుతా ఉన్నాను, నువ్వు అధికారులు ఉన్నావు, ఈ రోజు అధికారులు ఉన్నటువంటి నువ్వు ఈ మాట చెప్తున్నావు, రేపు నువ్వు ఉంటావని గ్యారంటీ ఉంది. 10 సంవత్సరాల పాటు బీఆర్ఎస్ అధికారంలో ఉంది, ప్రజల ఆగ్రహానికి గురయ్యాడు, ప్రజలు తిరుగుబాటు వచ్చారు, ఇంటికి పంపాలని చెప్పి ఇంటికి పంపించారు, నిన్ను తీసుకొచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత నువ్వు కూడా గత ప్రభుత్వాలుగా చేస్తున్నావు, నువ్వు కూడా పేదలకు వ్యతిరేకంగా నిర్ణయాలు చేస్తున్నావు, నువ్వు కూడా పేదలను పట్టించుకుంటలేవు, పేదల కోసం బడ్జెట్ కేటాయిస్తలేవు. నువ్వు రేపు శాశ్వతంగా ఇక్కడ ఉంటావా? శాశ్వతంగా డబుల్ బెడ్రూమ్ లో ఇళ్లలో ఉండేది ఈ సముదాయాలు నడుపుకునేటువంటిది మేముంటాం, మేము నడుపుకుంటాం, ఈ నిర్ణయాన్ని మేము చేసుకుంటాం. నువ్వు రేపు ఉంటావో పోతావో తెలియదు. ఈ రోజు ఈ నిర్ణయం చేసి నువ్వు రేపు పోతే ఆ తర్వాత వచ్చేవాడు ఆ నిధుల్ని ఎలా ఖర్చు పెడతాడో, ఆ నిర్ణయం ఎలా చేస్తాడో, ఎట్లా ఉంటుందో నువ్వు చెప్పగలవా? గ్యారంటీ లేదు. కాబట్టి ఈ రోజు ఈ నిర్ణయాన్ని నువ్వు ఉపసంహరించుకోవాలి. నువ్వు చెప్పేటువంటి కల్లబుల్లి మాటలు, నువ్వు చెప్పేటువంటి మోసపూరిత మాటలు నమ్మడానికి ఇక్కడ డబుల్ బెడ్రూమ్ లో నివసించేటువంటి ప్రజలు అంత అమాయకులు కాదు. వాళ్ళకి నాయకత్వం ఇస్తున్నటువంటి ఎర్ర జెండా సిపిఎం పార్టీ నీ జిమ్ముక్కుల్ని నమ్మేటువంటి పరిస్థితి లేదు. ఈ పోరాటాన్ని కొనసాగిస్తాం, ఈ పోరాటాన్ని ఉధృతం చేస్తాం. నీవు ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేటువంటి వారికి ఈ పోరాటం కొనసాగుద్ది అనేటువంటి విషయాన్ని నువ్వు మర్చిపోవద్దని చెప్పి నీకు హెచ్చరిక చేస్తా ఉన్నాం. అందుకోసమే సోదరులారా, ఈ రోజు భూముల రుచి మరిగినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం దీంతోనే ఆగుద్దనేటువంటిది మనం భావించొద్దు. వెలుగుమట్ల భూముల మీద 10 కోట్ల రూపాయలు విలువ చేసే భూముల్ని మరి కబ్జా ఆక్రమించుకోవాలని, పేదల్ని ఎల్లగొట్టాలని చెప్పి మరి అక్కడ ప్రయత్నం చేస్తే ఈ పొంగులేటి సుధాకర్, ఈ శ్రీనివాస్ రెడ్డి మీదనే, ఈ తుమ్మల నాగేశ్వరరావు మీదనే, అక్కడ ఉన్నటువంటి ఈ బట్టి విక్రమార్క మీదనే అక్కడ ఉన్నటువంటి ప్రజలు, అక్కడ ఉన్నటువంటి ఉద్యమాలు వాళ్ళ మీద తిరుగుబాటు చేశాయి. ఎక్కడైతే భూములు కబ్జా చేయాలనుకున్నారో అక్కడే తిరిగి వాళ్ళు పట్టాలు డబుల్ బెడ్రూమ్లు సాధించుకున్నటువంటి పోరాట చరిత్ర ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉంది, ఈ ఖమ్మంలో ఉన్నది. అనేక డబుల్ బెడ్రూమ్ సమస్య మీద సిపిఎం పార్టీ ఎర్రజెండా ఈ పోరాటం చేస్తుంది, పోరాటం చేసి అక్కడ సమస్యల్ని పరిష్కారం చేస్తుంది. దానికోసం అనేకమైనటువంటి త్యాగాలు చేయడానికి సిద్ధపడినటువంటి సిపిఎం పార్టీ కార్యకర్తలు మీ దగ్గరికి వస్తున్నారు, మీ సముదాయాలకు వస్తున్నారు, మీ సమస్యలు తెలుసుకుంటున్నారు. మీ యొక్క మనోభావాలకు అనుగుణంగా ఈ ఉద్యమాలని శ్రీకారం చుడుతున్నారు. కాబట్టి సోదరులారా, ఇది మన యొక్క ఆగ్రహాన్ని, మన అసంతృప్తిని, మన తిరుగుబాటుని ఈ ప్రభుత్వానికి తెలియజేయడానికి ఏర్పాటు చేసినటువంటి చిన్నపాటి ధర్నాగా ఈ ప్రభుత్వం భావించాలి. మీ వైఖరి మారకపోతే రాబోయే రోజుల్లో ఈ ప్రజా ఆగ్రహాన్ని చవిచూడక తప్పదు. మీకు తగిన శాస్తి చెప్పే పద్ధతిలో సిపిఎం పార్టీ పోరాటాలకి రూపకల్పన చేస్తుంది. ఈ పోరాటాల్లో పాల్గొనేటువంటి కార్మికులు, హైదరాబాద్ లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు అసంఘటిత కార్మికులు, ఈరోజు భవన నిర్మాణ కార్మికులు, ఆటో కార్మికులు, ఇళ్లలో పనిచేసే కార్మికులు, శ్రమ చేసేటువంటి కార్మికులు, శ్రమజీవులు చేసేటువంటి అన్యాయం జరిగితే సిపిఎం చేసేటువంటి ఈ ఉద్యమానికి
సిఐటి కూడా అండగా ఉంటుంది, ఈ పోరాటంలో మమేకమైంది, ఈ పోరాటాన్ని ముందుకు సాగుతుందని చెప్పి మీ అందరికి తెలియజేస్తూ సమస్య పరిష్కారం వరకు పోరాటాన్ని విరమించకుండా ముందుకు రావాలి. ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళు కూడా చైతన్యపరిచి రాబోయే రోజుల్లో మన భాగస్వామ్యాన్ని పెద్ద సంఖ్యలో ఉండేలాగా కృషి చేయాలని చెప్పి మీ అందరికీ మరోసారి కోరుకుంటూ నేను ఈ ఉపన్యాసాన్ని